సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఏపీలో అభివృద్ధి సాధ్యమని ఎన్ఆర్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కట్టకట్టుకుని వచ్చినా వైఎస్ఆర్సీపీదే విజయం అని ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే పేద మధ్యతరగతి వాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఎన్నికల్లో పేదలు మధ్యతరగతి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్ కానివ్వండి చాలా చక్కగా చేయడం జరిగింది. మరి ఈరోజు పేద విద్యార్థులు సైతం టోఫెల్, జిఆర్ఈ, ఐబీ లాంటి సిలబస్లు చదివేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే, ఆయన గెలిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుండేటువంటి అవకాశం ఉంది. మీకు కూడా మంచి హాస్పిటల్స్ కట్టించారు, మంచి సదుపాయాల హాస్పిటల్ కనిపించారు. 25 లక్షల వరకు మీకు ఆరోగ్యశ్రీలో కూడా అవకాశాలు కల్పించారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మంచి అంటే ప్రభుత్వ స్కూళ్ళను కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడంతో పాటుగా అనేక లక్షల పరిశ్రమలు కూడా ఈరోజు రాష్ట్రానికి రావడం జరిగింది. 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఒప్పందాలు జరిగాయి రాబోయేటువంటి రోజుల్లో. మరి 13 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి. 70,000 కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో మరి ఇన్వెస్టర్స్ పరిశ్రమలు పెట్టడం జరిగింది. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు. 175 నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకోబోతా ఉన్నారు. మరి పచ్చ మీడియాలు, పచ్చ పార్టీలు, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు ఎంతమంది కూటమిగా వచ్చినా సరే కొత్తగా ఇప్పుడు బీజేపీని కూడా తగిలించుకున్నారు. వీళ్ళందరి కూటమిని కూడా జగన్ అన్న వెంట్రుక కూడా పేకలేరు వీళ్ళెవ్వరూ కూడా. రాబోయే రోజుల్లో సింహం సింగిల్గా, పందులందరూ గుంపుగా వచ్చి జగనన్న మీద దాడి చేసినా గెలవబోయేది జగనన్న. 2024 ముఖ్యమంత్రి జగనన్నే. రాబోయే 30 ఏళ్ల పాటు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోయేది జగనన్నే. రారాజు జగనన్నే ఆంధ్ర రాష్ట్రానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మేము జగనన్న వెనక మేము ఉన్నాం. మొన్న జగనన్న మీద రాయేశారు కదా, ఈసారి చెప్తున్నాం మేము ఓట్ల తర్వాత వాళ్ళకి మేము చెప్పులు కొడతాం. రాయేశారుగా మా అన్న మీద చెప్తున్నాం సీరియస్గా. చెప్పులు కొడితే ఆ రెండు తలాతోకాదని పార్టీలు, ఐ రిపీట్, తలాతోకాదని పార్టీలు ఏపీలో ఉండవు. ఇక అసలు ఒకటే పార్టీ వైఎస్ఆర్సీపీ. గట్సిగా చెప్తున్నాం, 175కు 175 మేము కొడుతున్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మాకు భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా ఎటువంటి పనులు చేసినా సరే, ఆరు ఎటువంటి దాడులు, భౌతికంగా మానసికంగా ఎటువంటి దాడులు చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. రాబోయే మేలో జరుగుతున్న, మే 13 జరుగుతున్న ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఒక్కడ మాత్రం వాస్తవన్న కుప్పానికి మాత్రం కుదిపేస్తాం. 750 రూపాయలు ఇచ్చిన లింక్ వర్కర్లే తీసిన బతుకు ఇది. ఈరోజు వాలంటీర్ నువ్వు 10,000 రూపాయలు ఇస్తానని అంటే ఎలా అవుతుంది? ఎవరు నమ్ముతాడు? ఇదే వాలంటీర్లే కదా తలుపులు కొట్టారని చెప్పావు, ఇదే వాలంటీర్లే కదా అమ్మాయిలు కిడ్నాప్ చేశారన్నావు, ఇదే వాలంటీర్లే కదా గోరు సంచులు మోసుకున్నారు. ఈ రోజున ఏక వాలంటీర్ నేను ఎలా నమ్ముతాడు? స్వచ్ఛందంగా వాలంటీర్ అందరూ వచ్చారు. వాలంటీర్ని చూసి నువ్వు వచ్చపడుతుందని మనం ఖచ్చితంగా చెప్తా. రోజుల్లో ఉద్యోగాలు లేవు అంటున్నారు. సచివాలయంలో ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారో మీకు కనిపించట్లేదా? సచివాలయంలో ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారో మీ కొడుకు చేయట్లేదా? మీ అక్క కొడుకులు చేయట్లేదా? చెల్లెలు చేయట్లేదా? అన్నలు చేయట్లేదా? మీ కూటమిలో ఉన్న వ్యక్తులు కూడా సచివాలయంలో ఉద్యోగాలు చేస్తున్నారు. మీ వాలంటీర్లు కూడా మేము తీసుకున్న ఘనత మా జగన్మోహన్ రెడ్డిది.